మా వరలక్ష్మి ఏమ్మా ఇక్కడ చూడు ఇక్కడ చూడు పాపా ఇక్కడ చూడు ఏం పేరు నీ పని వరలక్ష్మి అన్నావు కదా ఏం జరిగింది చెప్పమ్మా చెప్పు ఏం జరిగింది చెప్పమ్మా ఎందుకు ఇంత బాధపడుతుంది ఏం జరిగింది 3 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకుంటే చేసుకోవడం లేదు వాడు ఎత్తిరాడికి వాళ్ళ ఇంట్లో భయపడి వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఊరికి రాని ఏత కోసం రాని ఎంత నీ వయసు ఎంతమ్మా నీ వయసు 19 ఏళ్ళు వాడు వయసు 25 ఏళ్ళు సురేష్ వాడు ఎన్ని సంవత్సరం అంటే లవ్ చేస్తున్నాడు 3 సంవత్సరాల నుంచేనా మరి ఏమన్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు ఎందుకు భయపడి వద్దంటున్నాడన్నా ఇంత ముందు ఏమన్నాడు మరి పెళ్లి చేసుకోమని చెప్పి మాట ఇచ్చాడు వాడు మరి ఇంత ముందు చేసుకుంటే 3 ఏళ్ళుగా నువ్వు పెళ్లి చేసుకోమని అడగలేదా నువ్వు చేసుకున్నాడు ఉంటాను మరి అయిపోయిందా వాళ్ళ అన్నది మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు వాడు భారతాన్ని పరిచేస్తుందని ఇంకో మొగడు ఎట్లా పుట్టాడా 5 నిమిషాలు ఉండప్పా 5 నిమిషాలు ఉండు చెప్పమ్మా ఇటు చెప్పమ్మా ఇటు చెప్పమ్మా ఇక్కడ చూడమ్మా అరిస్తే సమస్య రాదు ఏం చెప్పు సమస్య ఇప్పుడు ఏమి మా పిల్లలు ఏం కావాలి నువ్వు ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదా పిల్లడు కాదమ్మా నువ్వు ఈ విషయం అంత ఫోన్ మాట్లాడలేదా అబ్బాయితో ఫోన్ లో మాట్లాడలేదా ఈ రోజు వచ్చినాడు ఈ రోజు కనిపించినాడా సరే సార్ వాళ్ళతో కలిసినావా పెద్ద సార్ వాళ్ళతో కలిసినావమ్మా ఎస్ఐ సార్తోనా మా ఇక్కడ చూడు ఇక్కడ కాదమ్మా గుమ్మగట్ల ఎస్ఐ సార్తో అందరితో కలిసినావా సరే ఇంకా ఉన్నారు అక్కడ చూడు మీకు ఒకవేళ అనుకూలం కాకపోతే సార్ వాళ్ళతో మాట్లాడి పెద్దవాళ్ళు ఖచ్చితంగా చేస్తాను నేను మాట్లాడాక సరే ఇది పూలకుంటలో ఈ అమ్మాయి పేరు ఇక్కడ మాట్లాడుతున్న అమ్మాయి పేరు వరలక్ష్మి వడ్డేవాళ్ళు ఈ అమ్మాయిని కాలేజీలో చదువుతుండగా 3 ఏళ్లుగా ఇదే ఊరికి సంబంధించిన సురేష్ అనే వ్యక్తి అంటే బండ మీద సురేష్ అనే అబ్బాయి ప్రేమిస్తున్నాను లవ్ చేస్తున్నాను అని చెప్పినా ఇంటి పరిస్థితి బాగలేదు ఇంటి గతం గురించి చెప్పినా కూడా నేను పర్వాలేదు చేసుకుంటానని చెప్పి నమ్మించి తర్వాత ఈ అమ్మాయిని ఇప్పుడు వదిలేసి వరన్నకు పెళ్లి తర్వాత చేసుకున్నానన్నాడట వరన్న పెళ్లి అయింది ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే నాకు అవసరం లేదు నువ్వు ఎవరు చెప్పుకుంటా చెప్పుకో అన్నట్టుగా అబ్బాయి తీరుగా ఉంది ఇది పులుగుంట అనంతపురం డిస్టిక్ గుమ్మగట్ట మండలం పులుగుంట గ్రామం అండి